అండి వెల్కమ్ టు లహరి డిజైనర్ బుటిక్. మన బుటిక్ లో మన క్లాస్ కి అయితే వచ్చేసాము. ఈ రోజు 15 డే క్లాస్ అండి. మీ అందరికి చెప్పాను కదా లంగా బ్లౌజెస్ కుట్టడం చెప్తా అని. యాక్చువల్ గా మనం నిన్నటి క్లాస్ లో ఫుల్ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పాను కదా, ఈ రోజు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను. అంతే కాదండి, ఒక్కసారి మనం ఏమేమి కట్ చేసామో చూద్దాము. అంటే దీని లైనింగ్ క్లాత్, ఇది బ్యాక్, దీని లైనింగ్ క్లాత్, ఇది మనం కుచ్చు కోసం అని రాస్తున్నాం కదా, ఇది కుచ్చు అని రాసాం కదా, దీనికోసం. ప్లస్ ఇది బార్డర్ కావాలని అడిగాం కదా, ఈ గ్రీన్ కలర్ క్లాత్ అయితే వాడతాను. ఒక్కసారి ఇలా ఇదైతే నేను బార్డర్కి తీసుకుంటున్నాను. ఇదైతే ఫోల్డింగ్ చేసి పక్కకు పెట్టేయండి. ఇది పఫ్ హ్యాండ్స్ అండి. ఈరోజు వచ్చిన మెసేజ్లలో చాలా మంది ఏమని అడిగారు అంటే, వీడియోస్ మాత్రం క్లారిటీ ఉన్నాయండి, అర్థమవుతున్నాయని చెప్పారు. మేడం మాత్రం ఆర్మోల్ నాకు ఎలా తీయాలో అర్థం కాలేదక్క అని అడిగింది. ఒక్కసారి మీకు నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొలత బ్లౌజ్తో తీసాను కదా, కొలత బ్లౌజ్ యాక్చువల్గా ఎట్లా ఉంది, బ్లౌజ్ ఇలా ఉంది. మీకు ఆర్మోల్ ఎంత పెట్టి కట్ చేయాలో అర్థం కాలేకపోతే ఒక చిన్న పని చేయండి. కోసం ఇది ఉంది కదా, మనకు ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా వెళ్ళిపోతుంది స్టిచ్చింగ్ కోసం. ఆర్మోల్ అయితే ఇలా తీసుకోవాలి. ఒక్కసారి చూడండి, ఇది ఉంది కదా, ఇలా ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఈ చంక దగ్గర ఏదైతే కుట్టుందో, ఇలా చూసారా మీరు, ఈ జెయింట్ అయితే ఎలా ఉందో దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. అంటే మన వైపు ఫోల్డ్ చేసేసి ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్కి వదిలేసి ఇలా కరెక్ట్గా చూడండి, నేను ఖర్చుకు పెట్టిన దగ్గరికి, నేను మార్క్ చేసిన దగ్గరికి అయితే వచ్చేసింది. ఇలా ఎప్పుడైనా మీరు మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే ఇలా చేయండి. లేదు అంటే పిల్లలకి మీరు మెజర్ తీసుకోవడం నేను చెప్తాను. ఇలా నెక్ అయితే ఎంత పెట్టాం, 4.5 పెట్టాం కదా, ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 5 ఇంచెస్ ఆర్మోల్ తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఈ బ్లౌజ్ వీడియోని అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంకొకటి అండి, ఎవరైనా ఏది అర్థం కాకపోయినా కూడా కంపల్సరీగా మెసేజ్ నాకు పెట్టండి. ఒక్కసారి మెసేజ్ పెడితే నాకు కూడా క్లియర్ అవుతుంది కదా అండి. ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాను, అసలు టైం దొరకట్లేదు. కాకపోతే మీకు డౌట్ వచ్చినా రాకపోయినా, డౌట్ ఉంటే డౌట్ ఇదండి అని మెసేజ్ చేసి పెట్టండి. లేకపోతే బాగా అర్థమవుతుందన్న చిన్న మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నాకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా విన్నారు, ఏంటి, ఎంతమంది విన్నారు, ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు. అలా నాకైతే కొంచెం ఐడియా వస్తుంది కదా. మీకు కుట్టడం అనేది చాలా సింపుల్గా చెప్తాను, క్లియర్గా వినండి, తొందరగా అర్థమైపోతుంది. అసలు యాక్చువల్గా ఇందులో పెద్ద బ్రహ్మ విద్యం కాదు, ఈజీగా వెళ్ళిపోతుంది. మీకు మిషన్ తొక్కడం వచ్చింది అంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ అనేది నేను చెప్తాను, ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఇంకొకటి అండి, వీడియో స్కిప్ చేస్తే మాత్రం నేను చెప్పింది మాత్రం మీకు అర్థం కాదు. ఇందులో చిన్న చిన్న స్టిచ్చింగ్ వీడియో కదా, ప్రతి చిన్న స్టిచ్చింగ్ అనేది మీకు ఎంతో యూజ్ అవుతుంది. చిన్న వర్డ్ అనేది కూడా మళ్ళీ వీడియో వినాలి అంటే మళ్ళీ మీరు బ్యాక్ వెళ్ళాలి. అందుకనే చెప్తున్నాను, కొంచెమే వినండి బట్ మొత్తము వినండి. లేదంటే మళ్ళీ బ్యాక్ వచ్చి వినాలి, మళ్ళీ బ్యాక్ ఇది మొత్తం చూడాలి. కుట్టే ప్రతి కుట్టు కూడా కరెక్ట్గా చూసుకోండి. చూసుకుంటే మీకు బ్లౌజ్ కుట్టడం ఎంత ఈజీ అనేది అర్థమవుతుంది. ఓకేనా, ఈరోజు ప్రిల్స్తోని బ్లౌజ్ కుట్టడం ఎలా అనేది నేను చూపిస్తాను. మనకి బ్లౌజ్ ఏం కలరో కలర్ దారం అనేది ఈసారి కరెక్ట్గా మెన్షన్ చేసుకోండి. ఇన్ని రోజులు నేను లంగా కుట్టడం చూపించాను కదా, అప్పుడైతే నేను ఏం కలర్ దారం పెట్టినా సరిపోయిందండి. కాకపోతే బ్లౌజ్ అనేది కంపల్సరీ మ్యాచింగ్ దారం అయితే ఉండాలి. చూసారు కదా, నేను మ్యాచింగ్ దారం అయితే పెట్టేస్తాను. మీకు ఇలాంటి మిషన్ ఉంటే పర్లేదు, లేదు అంటే కూడా మీ దగ్గరలో ఉన్న మిషన్తో పాటు అయితే ఇదైతే మీరు కంటిన్యూగా చేయొచ్చు. ఒకసారి చూడండి, మనం దారం అయితే ఇలా ప్రిపేర్ అయితే చేసుకోవాలి. ఒక ఆవిడ నాకు మెసేజ్ చేశారు, మేడం బ్లౌజ్ అంటే మిషన్ తొక్కేటప్పుడు బ్లౌజ్ దారం కుట్టేటప్పుడు బాబిన్లో దారం లూజ్ వస్తుంది అని అడిగారు ఒకరు. ఒక్కటండి, ఇప్పుడు నేను దారం చుట్టాను, ఒక్కసారి బాబిన్లో చూడండి దారం ఎలా చుట్టాను, క్లియర్గా కనబడుతుందా? ఇలా ఒకసారి చూడండి, ఇలా ఈ దారం చూడండి, ఎక్కడా కూడా ఎత్తు వంపులు కానీ లూజ్ కానీ లేదు. ఒక్కసారి మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఇలా మీరు
దారం అనేది ఇలా టైట్గా చుట్టుకోవాలి. అసలు యాక్చువల్గా అందరికి తెలియని విషయం ఏంటంటే బాబిన్ అయితే చుడతారు దారానికి, బట్ ఇలా టైట్గా రాదు, లూజుగా అలా వస్తుంది కదా. కొన్ని మిషన్లు తెగడానికి ప్లస్ కుట్టు లూజు రావడానికి కారణం కూడా అదే. మీరు బాబినే ఫస్ట్ దారం అనేది ఇలా టైట్గా చుట్టుకోండి. ఇంకోటండి అయితే పెట్టేసుకున్నాము, దారం అయితే ఎక్కించుకున్నాను. ఒక్కటండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక్కటేసారి ఏదైనా రాదండి, ప్రాక్టీస్ చేయండి, కంపల్సరిగా వస్తుంది. భయపడకండి, ఏమీ భయం లేదు, ఈజీగా అయిపోతుంది. ఒక్కటే పనిని ఒక 10 సార్లు చేయండి. ఒకటే పనిని ఒకసారి చేస్తే బాగా రిస్క్ అనిపిస్తుంది. ఒక 10 సార్లు చేసుకుంటే కానీ చాలా ఈజీగా అయితే అనిపిస్తుంది. తొందరగా అర్థమయ్యేటట్టు కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఇలా సూదిలో దారం ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్న తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇందులోకి వెళ్ళైతే మనం దారాన్ని తీసుకోవాలి. ఇలా వెనక్కి అయితే పెట్టేయాలి. ఇలా ఫస్ట్ స్టెప్ అండి, మెయిన్ స్టెప్ వచ్చేసి మిషన్ లో మనం దారం ఇలా ఎక్కించుకోవాలి అనేది. ఇది ఫ్రంట్ పార్ట్. ఓకేనా? క్లియర్ గా వినండి, వీడియో మాత్రం ఏమాత్రం స్కిప్ చేయొద్దు. ఒకవేళ ఇంత లెంతీ వీడియో మీకు చూడడానికి ఇబ్బంది అయింది అంటే సగం ఈ రోజు చూడండి, సగం రేపు చూడండి. బట్ చిన్న చిన్న వర్డ్స్ కూడా ఇందులో మెయిన్ ఉంటాయండి, ముందే చెప్తున్నాను. అక్క మళ్ళీ ఈ డౌట్ అంటే మీకు అసలు ఈ వీడియోలో ఏ డౌట్ కూడా రాకుండా నేను వీడియో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. టోటల్ వీడియో, ఎంత పెద్ద వీడియో కానివ్వండి, అసలు ఇది ఎలా కుట్టాలి అనే డౌట్ రాకముందే దాన్ని ఎలా చేయాలి అనేది మాత్రం క్లియర్గా చెప్తాను. మీరు ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్. చూడండి, ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఓకేనా? మీరు ఇలా చేసి కుట్టేయచ్చు, కానీ ఇలా కాదు. ఫస్ట్ ఇది మెయిన్ క్లాత్, ఇది లైనింగ్ క్లాత్ కదా, ఇది మనకి ఇలా ఉంది. దీని మధ్యలో మనం ఒక మార్క్ ఇలా, అలానే మెయిన్ పీస్ లో కూడా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ వర్క్ ఉంది కదా, ఈ రౌండ్ నెక్ వర్క్, ఈ రౌండ్ నెక్ వర్క్, ఈ రెండు వర్కుల మధ్యలో ఈ ఖాళీ ప్లేస్ ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. అంటే ఈ లైన్ ఇలా పెట్టేసి ఫస్ట్ దీన్ని కూడా మార్క్ చేయాలి. అంటే ఇలా మార్కింగ్ వస్తుంది, ఓకేనా? ఇలా వస్తుంది మధ్యలో. దీన్ని ప్లస్ ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఈ రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీకు అర్థమైంది, బిగినర్స్ కాబట్టి ఇది ఒకటి అయిపోయింది కదా, అలానే కింద కూడా ఇలా ఇది అయిపోయింది కదా. దీన్ని సెంటర్లో తీసుకొని బిగినర్స్కి మాత్రమే అండి ఇది, ఎందుకంటే చాలా మందికి అర్థం అవుతుంది, బట్ కొంతమందికి మాత్రం అర్థం కావండి. నేను అందుకే ఓన్లీ బిగినర్స్ వరకే చెప్తున్నాను. దీనికి కూడా కింద ఇలా, ఓకేనా? మీరు ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఇక్కడ, ఇప్పుడు మనం స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇది చూడండి ఇలా, ఓకేనా? ఇది ఇక్కడ ఇలా. ఇప్పుడు మీకు ఎలా కుట్టాలో నేను మీకు ముందే చెప్పాను కదా, ఒకవేళ మీకు కుట్టడం రాకపోతే పిన్స్ని యూజ్ చేయండి అని. ఇలా అయితే ఒక పిన్ మధ్యలో పెట్టేయండి, ఓకేనా? ఇంకొక పిన్ వచ్చేసి ఇక్కడ. ఎందుకు అంటే మీరు ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నా అంతా కూడా. ఇది ఇక్కడ, ఓకేనా? ఇలా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఇది క్లాత్ అంటూ ఇంకా జరగదండి, అయిపోయింది. దీన్ని ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఇది వెనక్కి వేయండి. ఇప్పుడు మీకు ఈ మార్కింగ్ అనేది కనబడుతుంది కదా గల్లా, చూడండి. క్లాత్ ఇది మెయిన్ క్లాత్కి నేను ఉల్టా తీసుకున్నాను. ఎందుకు అంటే మెయిన్ క్లాత్ పైన డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేయొచ్చు, బట్ మీరు బిగినర్స్కి మీకు అర్థం కాదు కదా అని నేను ఇలా చెప్తున్నాను. ఫస్ట్ మన టెన్షన్ లేపండి, కింద టెన్షన్ అనేది లేవాలి అంటే మనం ఇలా లేపి కరెక్ట్గా ఒక్కసారి నేను కుట్టేది చూడండి, నెమ్మదిగా కుడుతున్నాను. ఇలా కుట్టేయండి. అది ఎక్కడికి రావాలి అంటే ఇలా సైడ్ ఇలా తిప్పాలి. మనం తిప్పాలి అంటే మన సూది ఎప్పుడు కూడా కిందే ఉండాలి, అది మీకు కూడా తెలుసు. ఇలాంటి మిషన్స్కి అయితే ఇక్కడ ఉన్న ట్రిక్ చెప్తున్నాను. ఇలాంటి జాక్ మిషన్స్ ఉంటాయి కదా, మీరు యాక్చువల్గా
పైడల్ తొక్కడం ఏం అవసరం లేదు. నేను పైడల్ పైన కాలు మాత్రం తీసేసాను. పైడల్ పైన నేను ఇక్కడ పైడల్ ఉంది, ఈ పైడల్ పై నుంచి నేనైతే కాలు తీసేసాను. ఇలా పక్కకైతే పెట్టేసాను నా కాలు. ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా, ఇక్కడ బటన్ని మనం ప్రెస్ చేస్తే మనం తొక్కని అవసరం లేదు. ఇది అనేది ఒక్కొక్క కుట్టే వస్తుంది. ఇది అంటే మనం తొక్కేటప్పుడు స్పీడ్గా వెళ్ళిపోకుండా మనం ఒక్కొక్క కుట్టు వేసుకోవడానికి ఎప్పటికీ ఇలా చట్రాన్ని తిప్పని అవసరం. ఇక్కడ చట్రాన్ని ఇలా తిప్పని అవసరం లేదు. కేవలం ఈ బటన్ని ఇలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. స్టిచ్చింగ్ అనేది ఆటోమేటిక్గా అదే వస్తుంది. ఓకేనా? ఇలా నెమ్మదిగా, ఎందుకంటే నెక్ పర్పస్ కాబట్టి వచ్చేసింది. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇది ఈ బటన్ అనేది బిగినర్స్కి చాలా అంటే చాలా యూజ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం వేసిన స్టిచ్చింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇలా వస్తుంది. ఓకేనా? ఇలా వచ్చేస్తుంది. నేను కలర్ మ్యాచింగ్ పెట్టాను కదా, మీకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఇంకొక ఐడియా చెప్తాను. చూడండి, ఎప్పుడూ కూడా మన కత్తెర ఇలానే కట్ కావాలి. ఇలా చిన్నగా, నేను ముందు నుంచే కట్ చేయాలి, వెనక నుంచి కట్ చేయొద్దు అని చెప్పాను. అంటే ఇలా కట్ చేయొద్దు. ఇలా కట్ చేస్తే మీరు ఇలా కట్ అయ్యేటప్పుడు ఇది అనేది డైరెక్ట్ ఇలా కట్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా చిన్నగా, ఓకేనా, ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళండి. వచ్చేసింది కదా. మనం బాడీ అయితే ఎలా ఫోల్డ్ చేస్తాం? ఇలా రౌండ్ ఉన్న దగ్గర ఇలా కచ్చిగా పెట్టేస్తాం కదా. మనం లంగాకు బాడీ చేసాం కదా. యాక్చువల్గా ఇది లంగా బాడీ అనుకోండి, మనం నెక్ అయితే కుడుతున్నాం. ఇలా ప్రిపరేషన్. ఇప్పుడు మీకు ఇచ్చిన సూది తీసేయండి. మనం సూది ఇలా అంటే నెక్ కూడా ఇలా. మీకు ఒకవేళ ఐరన్ ఉంటే ఐరన్, లేదంటే యాక్చువల్గా ఇట్లా నెయిల్స్తోని ఇలా కరెక్ట్గా అనండి. మీకు అసలు ఎంత ఈజీగా బ్లౌజ్ కుట్టడం వస్తుంది అంటే మీరే ఆశ్చర్యపోతారు. దీన్ని లోపలికి వేయండి. అర్థమైందా? ఎలా తీసాను? ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ చేశాను నేను. దీన్ని పైకి వేయండి, దీన్ని ముందరికి కనేయండి. అర్థమైందా? ఇలా వచ్చేసిందా? అంటే ఉల్టా, మన బాడీని అయితే మనం ఎంత ఉల్టా చేస్తామో అలానే ఉల్టా చేయాలి. ఇప్పుడు అర్థమైందా మీకు? అందరిని మళ్ళీ మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. అంటే మనకి ఇది ఎక్కడ దాకా వచ్చింది, ఇది కరెక్ట్గా ఇలా లైనింగ్ క్లాత్ అయితే బయటికి కనబడకుండా మళ్ళీ మనం పిన్స్ తీసుకోవాలి. ఓకేనా? ఇలా పిన్స్ తీసుకొని ఇలా ఇటు సైడ్ ఒకటి, ఇది మాత్రం ఇలా టైట్గా లాగేసి ఎక్కడ మాత్రం లూజ్ రాకుండా, కుచ్చు రాకుండా నీట్గా ఇలా. మీరు ఒక్కసారి వింటే సరిపోతుందండి, 10 సార్లు విననవసరం లేదు. ఏదైనా కూడా ఎప్పుడు చూసుకుంటూ చేయనవసరం లేదు, ఒక్కసారి చూస్తే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఇది అనేది మన లైనింగ్. ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకోవాలి, మెయిన్గా ఇక్కడ కొంచెం ఇలా. ఓకేనా? ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో ఇలా గల్ల, ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి ఆర్మోల్ తిప్పేటప్పుడు సూది ఎక్కడుందో కూడా మీరు గమనించుకోవాలి. నేను క్రాస్ తీసాను కదా, ఇట్లా టర్న్ చేస్తున్నాను కదా, సూది ఎలా ఉంది? కిందికి ఉంది. ఇలానే ఉండాలి సూది ఎప్పుడు. ఎక్కడైనా అండి అప్పుడు సూది అనేది కిందికే ఉండాలి. మళ్ళీ ఇక్కడ టర్న్ చేశాను. ఇలా నేను చెప్పాను కదా, ఎక్స్ట్రా మన క్లాత్ అనేది ఒక 1 ఇంచ్ అయితే ఉంచుకోవాలన్నాను కదా. ఇలా టోటల్గా మీరైతే ఇలా కుట్టేసుకోవాలి. ఇలా మీరు ఇట్లాంటి పిన్స్, ఇలాంటి పిన్స్ ఉన్నాయి కదా, ఇలాంటి పిన్స్ ఇంకొక 2-3 పెట్టేసుకున్నా కూడా మీకైతే ఇబ్బంది ఉండదండి. ఇలా అయితే కుట్టేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ అయితే దీన్ని కూడా ఇప్పుడు మెయిన్గా మనమైతే ఇది కుట్టేసాం. దీంట్లో ఈ లైనింగ్ పార్ట్ మనమైతే ఒక హాఫ్ ఇంచ్ అలా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే తీసేయండి. ఇలా కరెక్ట్గా లైనింగ్ ఎంత వరకు ఉందో అంతవరకు ఉంచేసి మిగతాది మొత్తం నీట్గా కట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. హాఫ్ అంటే కొంచెం ఒక కుట్టు మందం ఇలా కింద ఎక్కువ ఉంచుకోవాలి. చూసారు కదా ఎంత ఉంది? కొంచెమే, ఇంతవరకు. ఇప్పుడు మన బటన్స్ తీసి ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి.
ఇది ఎంత ఉంది, కరెక్ట్గా ఉందా లేదా. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నీట్గా ఫోల్డ్ చేసి పక్కకైతే పెట్టేయండి. ఓకేనా. ఇప్పుడు ఇవి చూడండి, ఇవి మనవి బ్లౌజ్ది బ్యాక్ పార్ట్స్. అంటే ఇది నెక్ ప్లస్ ఇది ఆర్మోల్. ఆర్మోల్ మనం ఎలా గుర్తించాలంటే ఇక్కడ కచ్చుకుంటుంది, ఇది అనేది ఇలా క్రాస్ ఉంటుంది. నెక్ ఎప్పుడు కూడా రౌండ్ ఉంటుంది, నెక్ సైజు చిన్నగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నెక్ సైజ్ పెద్దగా పెట్టుకోవచ్చు, బట్ మనకు ఉంటే భుజాలు జారిపోకుండా ఫిట్గా ఉంటాయండి. ఓకేనా. ఇది మనకు బ్లౌజ్ది పార్ట్ అనేది. ఇప్పుడు మనకు దీంట్లో ఉండే పైన క్లాతులు కూడా ఇలా రావాలి. మనం ఆర్మోల్నే కట్ చేసుకున్నాము, గల్ల కట్ చేయలేదు. ఇలా ఓకేనా. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా చేయండి, దీన్ని ఇలా చేయండి. అంటే 2 చంకలైనా ఒక దిక్కు రావాలి, లేదు అంటే 2 గల్లలైనా ఒక దిక్కు రావాలి, నెక్కలైనా. ఇలా చూడండి. ఇలా ఇక్కడ పైపింగ్ అయినా చేసుకోవచ్చు, పల్టాయించుకోవచ్చు. లేదు అంటే ఇప్పుడు బిగినర్స్ కదా, పర్లేదంటే పల్టాయించుకున్నా కూడా సరిపోతుంది. మీకు ఈజీగా ఉక్సు కాజా పట్టి మలవడం ఎలానో చూపిస్తాను. ముందు వీడియోలలో మనం ఉక్సు కాజా పట్టి వేయడం నేర్చుకున్నాము, బట్ ఇప్పుడు వేయనవసరం లేదండి. నేను ఇక్కడ ఈ పైన క్లాత్ అంటే మెయిన్ పీస్ ని నేను ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. చూడండి. ఇలా ఇలా ఇక్కడ ఉంది కదా, ఈ మెయిన్ పీస్ ని ఇంత ఎక్కువ తీసుకున్నాను కదా, ఇది ఎంత ఎక్కువ ఉందో అదంతే ఆపండి. మినిమం ఒక 1 ఇంచ్ ఉండేలాగా మన వేలుతోని ఇక్కడికైతే ఒక 1 ఇంచ్ ఉంటుందండి. 1 ఇంచ్ ఎక్కువ ఉండేలాగా అయితే నేను ఉంచాను కదా, దీన్ని ఇలానే ఉంచి పైన మాత్రం స్ట్రైట్ గా ఉంచి మళ్ళీ మీరు ఒక పని చేయండి, ఇలా పిన్ పెట్టుకోండి ఒక్కటి ఇలా. ఓకేనా. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది కదిలేదు. ఇప్పుడు ఇది ఉంది కదా, మన కుట్టుకైతే ఎంత సరిపోతుంది, ఇలా. ఇప్పుడు మన కుట్టు అయితే ఎలా సరిపోతుంది, ఇంత ఉందండి. ఒక హాఫ్. ఎప్పుడు మీరు స్టిచ్చింగ్ చేసినా కూడా పాదం అనేది ఇలా ఉంటుంది కదా, ఈ హాఫ్ పాదం మందం మాత్రం ఈ క్లాత్ అనేది ఉండాలి. అంటే మన కుట్టు అనేది హాఫ్ పాదానికి కరెక్ట్గా పడాలి. అప్పుడే మన బ్లౌజ్ అనేది పికిలిపోకుండా ఉంటుంది. మీరు ఇంత కొసకేసారనుకోండి, ఇంత చివరికి కుట్టు అనేది పికిలిపోతుంది. అందుకని కంపల్సరీ 1/2 ఇంచ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఇలా ఒక 1/2 ఇంచ్ అంటే ఇలా ఇలా అయితే మన స్టిచ్చింగ్ వస్తే మనకు బ్లౌజ్ క్లాత్ పికలడం అనేది జరగదు. ఇలా నేను ఎలా కుడుతున్నాను ఒకసారి చూడండి. ఇప్పుడు నేను మామూలుగా చిన్న కుట్టుతోని చూపిస్తున్నాను. నేను చెప్పాను కదా, ఈ బటన్ యూజ్ చేసుకోవచ్చు మీరు అని, ఈ బటన్తో యూజ్ చేసి నేను చెప్తున్నాను. ఇలా అలా కుట్టడం అయితే వెళ్ళిపోతుంది. ఇలా కిందికి పెట్టేసి మళ్ళీ మనం దీన్ని అయితే ఇలా క్రాస్ చేసుకుని క్లాత్ ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకొని నెక్ అనేది షేప్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఎలా చేస్తాం, మళ్ళీ ఇలా కచ్చక పెట్టేస్తాం కదా, ఒక 2 ఇలా కచ్చక పెట్టేయండి. ఇలా దీన్ని ఇలా తీసేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ అయితే ఎలా తీసాం అలా ఇలా ఇలా కరెక్ట్గా నీట్గా పట్టేసుకొని ఇలా కుట్టేసుకోండి. ఇది సూది అనేది కిందికి ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా బ్లౌజ్ అయితే మనం అతికేసాం దీన్ని. ఇప్పుడు మనం టోటల్గా ఈ సైడ్స్ అనేవి ఇలా కుట్టేసుకోవాలి. ఓకేనా. బ్లౌజ్ నీట్గా ఉంచుకుంటే మీకు అంత నీట్గా వస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఈ పక్క మాత్రం కట్ చేయొద్దు. ఏది అంటే మన నెక్ పార్ట్, ఇది నెక్ ఉంది కదా, ఈ నెక్ పార్ట్ మాత్రం కట్ చేయొద్దు. ఇప్పుడు ఇది ఆర్మ్, ఇది నెక్ పార్ట్. ఇదైతే ఎట్లా కుట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది ఇంకొక సైడ్ కదా, చూడండి, ఇది ఇంకొక సైడ్. దీన్ని కూడా ఎలా పెట్టాలి, ఇలా గల్ల సైడ్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టేసి ఇలా నీట్గా అయితే పెట్టేసుకొని ఇలా ఇలా కుట్టేసుకుంటే మీకు క్లియర్గా బ్లౌజ్ అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా ఇదంతా కూడా కటింగ్ అయితే చేసేయండి. చెప్పాను కదా,
ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఉంచేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది ఇలా అయిపోయింది కదా. ఇప్పుడు 2 భాగాలు ఉన్నాయి కదా, ఇలా ఈ 2 భాగాలని ఇది ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంది, ఇది ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉంది. ఒకవేళ మనం ఇది కట్ చేసుకుంటే మనం మళ్ళీ క్లాత్ యాడ్ చేయాలి, మళ్ళీ స్టిచ్చింగ్ చేయాలి. మీకు అలా ఇబ్బంది అవుతుంది కదా, ట్రైనర్స్ కదా. నేను ఎలా చేస్తున్నానంటే, ఇది కోర్ ఉంది కదా, ఒకవేళ ఇలా కోర్ లేకపోతే మీరు ఇలా ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేయండి. నేను ఒకవేళ మీకు కోర్ లేదనుకునే చెప్తున్నాను. ఒకవేళ కోర్ ఉన్నదైతే డబల్ ఫోల్డింగ్ అవసరం లేదండి. ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు మీరు ఎంతైతే వదిలిపెట్టారో అంత అనేది మీరు ఇలా ఫస్ట్ ఒక్కసారి చిన్నగా, తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు మీరు క్లియర్గా చూసుకోండి. ఇలా మీకు అర్థమైందా ఎంతవరకు వచ్చింది? కరెక్ట్గా మనం అయితే ఎంతైతే 1 ఇంచ్ తీసేసామో 1 ఇంచ్లో కొంచెం ఫోల్డ్ చేసాం, మిగతాదైతే ఇలా కుట్టేసాం. ఇదిగోండి, ఇది మనకు ఒక పాట వచ్చేసింది. అంటే మనం ఉక్స్ వేసుకోవడానికి. ఇది ఇంకొక సైడ్ ఉంది కదా, దీన్ని కూడా ఇప్పుడు పైనుంచి కుట్టాం కదా, దీన్ని పైన ఇట్లా పైనుంచి కుడితే మనకి ఇలా కుట్ట రాదు. ఇది ఇలా పెట్టి మన ఫోల్డ్ అనేది హ్యాండ్ అనేది కరెక్ట్గా సెట్ కాదు. అందుకే కింద నుంచి స్టార్ట్ కావాలి. ఇది ఇటు సైడ్ ఇలా ఎక్కువ క్లాత్ అనేది మన లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలండి. ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది కదా ఇటు టైప్ పార్ట్. ఈ పార్ట్లో పెద్ద క్లాత్ అయితే బయటికి లాగదు అది కదా, మనకు కూడా కంఫర్టబుల్గా ఉండదు. ఎట్లయితే మనకు కంఫర్టబుల్గా ఉంటుందో మీరు అలా చూసుకొని అయితే వర్క్ అనేది చేసుకోవాలి. ఇలా మనం ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నామో అంతైతే మనం ఇలా ఒక్కసారి టాకా అనేది చేసుకొని ఇలా పైనకి కూడా కుట్టేసుకోండి. ఓకేనా? ఇది అర్థమైంది కదా. నేను ఇంకొకటి చెప్తానండి ఇక్కడ, మీరు ఎందుకు అనేది మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు మన స్టిచ్చింగ్ అనేది ఇక్కడ ఉంది కదా, ఇంత కుట్టు వదిలేసి ఒక స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. కొందరికి స్ట్రైట్ రాకపోవచ్చు, మార్కింగ్ వేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోండి. ఎందుకు ఇది అనేది నేను క్లియర్గా చెప్తాను. ఇలా వేసాం కదా, ఇలా ఇప్పుడు బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇలాంటి కాజాలు వేయడానికి వీటి మధ్యలో మాత్రమే వేసుకోవాలి. ఇలా 3, 4, 5 కొందరు వేసేటప్పుడు ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇట్లా క్రాస్ అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోకుండా ఉండడానికి ఇలా అనేది వేసుకోవాలి. ఓకేనా? వేసుకోవాల్సిందండి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ అనేది మనం లోతుకు కట్ చేయలేదు కాబట్టి హ్యాండ్ అనేది దేనికి దానికి మనం ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. మనం పల్టాయించుడు అవసరం లేదు. దీనికి ఇలా, దీనికి ఇలా 2 అయితే ఇలా టోటల్గా అవుట్లైన్ ఇచ్చేసి టోటల్గా మనం ఇలా పైన పెట్టేసుకొని మీ ఇష్టం. కుచ్చు క్లాత్ అనేది ఇదొక లైన్ కదా, ఇదొక లైన్. ఇప్పుడు దీన్ని కూడా దీనికి అటాచ్ చేయండి. ఇక్కడ ఓన్లీ కింది వరకే అటాచ్ చేయండి. ఒక హాఫ్ ఇంచుతోని ఇలా స్ట్రేట్గా అతికిచ్చేయండి. ఇబ్బంది ఏం లేదు. ఇలా ఇంకొకటి అండి, మన క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవడానికి ఈజీగా రావడానికి దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఒక కాడ ఎక్కువ తక్కువ వస్తుంది కదా. మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. ఇలా అంగ కుట్టేసుకోవాలండి. ఎక్కడ అంటే ఓన్లీ లైనింగ్ క్లాత్ పైనే కుట్టుపడాలి. ఇక్కడ ఇలా మీకు కనబడుతుంది. ఇలా లైనింగ్ క్లాత్ పైనే కుట్టు రావాలి, దీనిపైన రావద్దు. మెయిన్ క్లాత్ పైన కాదు, ఇలా లైనింగ్ క్లాత్ పైన రావాలి. ఇలా ఇలా మీరు ఇలా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే మీకు ముడత అనేది రాదు. ఇలా చూసారు కదా. ఇప్పుడు ఇలా అయితే కుట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి మడత పెట్టేయండి. అంటే లైనింగ్ క్లాత్ పైన ఇది అవుతుంది కదా, ఇలా ఇదైతే మనకి ఏదైతే స్టిచ్చింగ్ ఉందో స్టిచ్చింగ్ పైన వేయండి. మీకు ఏం ఈజీ ఉంటుంది ఇంకేది, ఎందుకంటే ఇది చూసుకుంటూ కుట్టడం కదా. ఇలా మీరు ఒక స్టిచ్చింగ్ అయితే వేసేస్తుంది. తర్వాత పైన కూడా ఒక కుట్టేయండి.
ఇలా అయిపోయింది కదా. ఇది ఎంత వరకు ఉందో అంతవరకు అయితే క్లాత్ అయితే కట్ చేయండి. ఈ బార్డర్ అని రాసింది కదా, ఈ బార్డర్ని ఇలా తీసేసుకోండి. ఇది నేను చెప్పాను కదా, నేను ఒక గ్రీన్ కలర్ లంగా అయితే డిజైన్ చేశాను అని, దాంది బార్డర్ అండి. దీనిపైకి ఇలా పెట్టేసుకోండి. ఇది సీదా ఉండాలి, అంటే ఇది మెయిన్ క్లాత్ సీదా. ఇది మాత్రం లైనింగే కాబట్టి ఏం కాదు. ఇలా ఒక హాఫ్ ఇంచ్తోని ఇలా మీరైతే స్టిచ్చింగ్ చేసుకోండి. ఒకటి అయిపోయింది కదా. ఇది రెండో హ్యాండ్కి, ఇది కూడా ఇలా ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది నీట్గా కట్ చేసుకోవాలి. అయితే మెయిన్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకుముందు, మన లైనింగ్ సైడ్ ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇది కూడా ఇలా స్టిచ్చింగ్ చేయాలి. ఇది ఉంది కదా, ఇప్పుడు ఇదైతే ఇలా వస్తుంది. ఓకేనా? ఇలా మనం ఒక్క ఫోల్డ్ అయితే చేసుకొని ఇంకొక స్టిచ్చింగ్ దీనిపైన వేయాలి. యాక్చువల్గా ఇక్కడ కుట్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే లేస్ అయినా వేసుకోవచ్చు. ఇలా ఇలా కుట్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు అనేది హ్యాండ్స్కి, ఇవి రెండు అనేది ఇలా పఫ్ రావడానికి, ఇలా పఫ్ వస్తుంది కదా, ఇలా ఇలా పఫ్ రావడానికి ఇలా. ఓకేనా? ఇవి హ్యాండ్స్, ఇవి పఫ్స్ అండి. ఇవి కింద బ్లౌజ్ పెట్టడానికి ఫ్రంట్. దీనికి వచ్చేసి ఇవి రెండు బ్యాక్ పార్ట్స్. ఇవి మనం ఎలా జాయింట్ చేయాలి, ఇలా ఇలా జాయింట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ అనేవి అతికించుకోవడం. ఇలా ఇలా మన ప్రిల్స్ కోసం తీసుకున్న క్లాత్ అయితే ఇలా ఇలా చేస్తే మన బ్లౌజ్ అనేది చేస్తే మన బ్లౌజ్ అనేది రెడీ టు వియర్. చూసారు కదా, ఇలా చేయాలి. ఈ అతికిచ్చే క్లాస్ అనేది నెక్స్ట్ వీడియోలో నేను స్టార్ట్ చేస్తాను. ఎందుకు అనంటే ఇవన్నీ ప్రిపరేషన్కి కొంచెం బుర్ర అయితే హీట్ ఎక్కుతుంది. ఇవన్నీ కూడా నీట్గా ట్రై చేయండి. వీలైతే ఒకరోజు లైవ్ క్లాస్ అయితే అటెండ్ చేయడానికి నేను అన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాను అండి. ఎవరైతే లైవ్ క్లాస్ కావాలి అనుకుంటారో ఒక చిన్న మెసేజ్ అయితే చేయండి నాకు. ఒకవేళ మీలో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకరోజు ఖచ్చితంగా ఏదన్నా ఒక బ్లౌజ్ కటింగ్ కానీ, లేదు అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కానీ లైవ్లో పెట్టడానికి నేను రెడీ ఉంటాను. దానికోసం మీరు కూడా రెడీ ఉన్నట్టయితే నాకైతే కామెంట్ బాక్స్లో చిన్న మెసేజ్ అయితే చేయండి. కావాలి అంటే చెయ్యండి అక్క అని, వద్దు అనుకుంటే వద్దక్క అని. ఓకేనా? ఇక్కడి వరకు అయితే ఈ అంటియడం ప్రొసీజర్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఎవరికైనా నేర్చుకోవాలన్న కోరిక ఉన్నట్టయితే వాళ్ళకైతే షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి వీడియోస్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ కంపల్సరీ ఉండాలి. నేను ఎంత పెద్ద పని స్టార్ట్ చేయాలనుకున్నా కూడా బేసిక్ నాలెడ్జ్ మెయిన్ అండి. బేసిక్ ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఓకేనా? అందుకని ఇదని అనుకుంటున్నాను. ఇక్కడి వరకు అయితే మన క్లాస్ అనేది క్లోజ్ చేస్తాను. ఇంతవరకు ఎవరైనా కొత్తగా మన క్లాస్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే నేను పాలు కుట్టడం, పీకో చేయడం ఎలా, లంగా కుట్టడం ఎలా అనేది అన్ని వీడియోస్ అయితే పెట్టాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే ఆ వీడియోస్ చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే వాచ్ చేయండి. లైవ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చిన్న మెసేజ్ అయితే చేయండి. నెక్స్ట్ క్లాస్లో మొత్తం బ్లౌజ్ కంప్లీట్ చేయడం ఎలా అనేది చూద్దాం.